కూల్చివేతల భయంతో ఆగిన గుండె గౌతమ్ యాదవ్తో పొంగులేటి పెట్టి చూడు ఎక్కడ పోయిండో మన పొంగులేటి ఇంటి పక్కన రైడ్ జరుగుతుంది. ఒక దిక్కు ఈడీ రైడ్ చేస్తా అంటే 822 కోట్ల 870 కోట్లు జరిగితే ఆదని ప్రపంచ కుబేరుడు దగ్గరికి పోయి మంత్రి ఇలా మీట్ చేసింది. ఇక చూడు గిట్లు ఉంటుంది మరి. గౌతమ్ ఒక పక్కన రాహుల్ గాంధీ ఈయన మీద యుద్ధం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఈయన ఆస్తుల మీద ఇలా పార్లమెంట్లో చర్చ పెట్టిండు. పార్లమెంటు సాక్షిగా డిబేట్ జరిగింది, చర్చ జరిగింది. అవన్నీ పక్కన పెట్టుకొని ఇలా తెలంగాణ ఉన్న మంత్రులు కానీ సీఎం కానీ పోయి ఆదాంతో ఇలా మాట ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ రాహుల్ గాంధీకి ఏం గౌరవం ఉంది? రాహుల్ గాంధీ ఆదాంతో వద్దనే ఆయన పార్లమెంట్లో డిబేట్ చేసిండు, పార్లమెంట్లో చర్చ పెట్టిండు, పార్లమెంట్లో బైకట్ చేసిండు. మరి వీళ్ళు పోయి కలవడానికి గల కారణం ఏది? గౌతమ్ ఆదంతో పొంగిలాటి పెట్టి ఐటీసీ కోహినూరులో మంతనాలు 2122 రూములో సాయంత్రం సమావేశం. మీటింగ్ను గోప్యంగా ఉంచిన సర్కారు. విడుదల కాని ఫోటోలు, ప్రెస్ నోటు. మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త. ఇక 2000 ఏ రూము ఇది? 21-22 రూములో సాయంత్రం సమావేశం వెళ్ళట. ఇది ఎక్కడ? ఐటీసీ కోహినూరులో మంత్రాలు జరిగింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీతో సత్సంబంధాలు ఆరోపణల గౌతమ్ ఆదంతో భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ఐటీసీ కోహినూరులోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశం వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని సాయంత్రం 5:30 గంటలకు వీరిద్దరు సమావేశం అయినట్టు సోషల్ మీడియా కూడే కూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి ఆ హోటల్లో మూసీది లూటిఫికేషన్. కాంగ్రెస్కు డబ్బుల కోసమే ప్రాజెక్టు. రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజ్. కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బాతు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు తటదీయాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూసీ అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి. ప్రతి అంశంపై సీఎం మంత్రులు తలో మాట. దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాలకు పర్యటించాలి. కేంద్ర సమ్మతితోనే ఆర్డినెన్స్కు గవర్నర్ ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇలా ఉన్నటువంటి మూసీకి సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఆ ఆర్డినెన్స్ దేనికోసం వచ్చింది? ఆ దేందు వాళ్ళు ఇచ్చింది? ఇలా పేదల పరిస్థితి, పేదలకు ఇవ్వాల్సిన వాటా అయింది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇంకా ఇక్కడ బట్టన్న అయితే ఇక మామూలుగా లేడు. బట్టన్న చూడు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఎట్లున్నాడో. అదృష్టం కలిసి వచ్చింది వీళ్ళకు. తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పండి. తోషిబా కంపెనీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం. జపాన్లో ప్రజలతో సుదీర్ఘ భేటీ. ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని వెల్లడి. ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారు? ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి వీళ్ళ ఖర్చులు? తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై దృష్టి సారించిందని, అందుకు అవసరమైన VLCD సోలార్ ఉపకరణాలు తయారీ ప్లాంట్కు నెలకొల్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు పరిగణలోకి తీసుకొని కొత్త ప్లాంట్ నెలకొల్పాలని కోరారు. ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని, ఇప్పుడున్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి సాధ్యసాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తోషిబా సేవలు ఆర్టీసీకి అవసరం అవుతున్నాయని, తెలంగాణలో తోషిబా కంపెనీ సేవలను విస్తరిస్తామని ప్రతినిధులు ఈ మేరకు డిప్యూటీ సీఎంకు వివరించిన నేపథ్యం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏం సంబంధం? బీఆర్ఎస్ పాలనలో 800 చెరువులు కబ్జా. దాని చక్కదిద్దలపైన ప్రభుత్వం ఫోకస్. కూల్చివేతలపై బీఆర్ఎస్లో దుష్ప్రచారం. ప్రజలు రొట్టెగొట్టేలో సోషల్ మీడియాలో పోస్టింగ్లు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తెచ్చింది గత ప్రభుత్వం. నాడు రివ్యూ చేసిన కేటీఆర్ నేడు రివర్స్ మాటలు. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అగ్రమైన నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీని చూసి ఇక్కడ ఓట్లేసిళ్ళు. మహేష్ అన్న మిమ్మల్ని చూసి ఓటేయలేదు. ఇవాళ మీరు పీసీసీ చీఫ్ అయ్యారు. రాహుల్ గాంధీ వచ్చి మొత్తుకుంటేనే రాహుల్ గాంధీని చూసే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి, రాహుల్ గాంధీ గారి నాయకుడు లాంటి వ్యక్తి ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయంలో ఇలా రాహుల్ గాంధీకి ఓటేసిళ్ళు. రాహుల్ గాంధీ ముఖం చూసేసారు. ఇలా రేవంత్ రెడ్డి ముఖమో, లేకపోతే మహేష్ కుమార్ ముఖమో, లేకపోతే ఉన్నటువంటి పీసీసీ మంత్రులు, లేకపోతే వాళ్ళ ముఖాలు ఎవరు చూడలేదు. రాహుల్ గాంధీ ముఖం చూసిన తర్వాత ఇక్కడ ఓటేసిల్లన్నా. రాహుల్ గాంధీకి హైడ్రాకి ఏం సంబంధం అంటే, రాహుల్ గాంధీ తెలియకుండా మీరు నిజంగా ప్రచారం చేసుకుంటారా? రాహుల్ గాంధీ తెలియకుండా ఇలా తెలంగాణ రాష్ట్రం జరిగేటువంటి అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్ర శంకుస్థాపన కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాహుల్ గాంధీ తెలియకుండా జరుగుతుంటే మరి హైడ్రా కూడా రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీ తెలియకుండా ఇలా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో ప్రతి కూడా విషయం రాహుల్ గాంధీ తెలియకుండా జరుగుతుంది అనుకుంటే మరి హైడ్రా కూడా రాహుల్ గాంధీ సంబంధం లేదు. మరి చెప్పగలుగుతారా? హైడ్రా కూడా రాహుల్ గాంధీ సంబంధించిందే. ఇవాళ ఉన్నటువంటి సినీతారులు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఇలా దివాళీ ఇస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా మళ్ళీ గెలిచేటువంటి నేపథ్యం లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మైనస్లో ఉన్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ని ఇంకా మైనస్లో నెట్టేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రము ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. త్వరలో భూ సంరక్షణ కొత్త చట్టం చిక్కులు లేని విధంగా పకడ్బందీ రూపకల్పన.
అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు కేసులు ఎదురైతే తహసీల్దార్దే బాధ్యత. ఇక చూడు కేసీఆర్ బాధ్యులు మళ్ళీ పోయి కేటీఆర్ మళ్ళా ఎంఆర్ఓలకు మెడకు చుట్టుకుంటుంది. ఫ్యూచర్ ప్రత్యేక వ్యవస్థలతో కాపాడిన చర్యలు డబ్బులు ఇంటితో పాటు 25,000 మూసి నిర్వాసితులకు ప్రభుత్వ ఆర్థిక సేవ స్వచ్ఛందంగా కాల్ చేసే వారికి వర్తింపు ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అమిత్ దూషెట్టి. ఇక ఉన్నటువంటి 25,000 డబ్బులు ఇంటితో పాటు 25,000 మరి వాళ్ళు ఉంచుకుంటారు. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి 20,000 సరిపోతాయా? దేనికి ఇస్తున్నారు 20,000? డబుల్ బెడ్రూమ్ దేనికి ఇస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ కాదు, వాళ్ళ ఉన్నటువంటి స్థిరమైన ఆస్తి ఇవ్వండి. ఇక జైవ్యంలో రాసినటువంటి ప్రధాన వార్త. హైడ్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. హైడ్రా నిజంగా ఒక అందుకు మంచిదే, హైడ్రా వాస్తవానికి మంచిదే. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజంగా లబ్ధి రానటువంటి వ్యక్తులు, ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకు ల్యాండ్ చూపించి వాళ్ళకు ల్యాండ్ యాక్ట్ కానీ లేకపోతే రెవెన్యూ చట్టాలు కానీ వాళ్ళకి అన్ని వివరంగా చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏ సాయం చేయాలో, ఏ 10,000 కుటుంబాలా, 20,000 కుటుంబాలా, 30,000 కుటుంబాలా, 5,000 కుటుంబాలా, ఎన్ని వేల కుటుంబాలు ఉంటే అన్ని వేల కుటుంబాలకు వాళ్ళకు స్థివార నివాసమైన స్థలాలు ఇప్పించి వాళ్ళకి ఏదైతే కోల్పోయాలో ఆ కోల్పోయిన దానికి భిన్నంగా ఇవాళ ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి సహకరిస్తారు. కానీ ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం 25,000 ఇస్తామంటే ఇబ్బంది పడతారు. ఇవాళ గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మూసినది, ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మూసినది, ఎన్నో ప్రపంచంలో ఎక్కడ భయంకరమైనటువంటి వాతావరణం జరిగినప్పటికీ ప్రపంచాలు కూలిపోయినాయి తప్ప, దేశాలు కూలిపోయినాయి తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ కాలేదు. అంటే హైదరాబాద్ నగరం ఎంత బలమైంది, హైదరాబాద్ నగరాన్ని స్థాపించినటువంటి కుతుబ్ షా లాంటి వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఇవాళ మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా ఇవాళ పరిపాలించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ హైడ్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. నిజంగా హైడ్రా ప్రపంచం ఒకందుకు మంచిగా జరుగుతుంది, కానీ వాళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి ప్రధాన వార్త. హైడ్రా యుద్ధ యథార్థకు అన్ని అడ్డంకులే, హైదరాబాద్ని భరిస్తున్న సీఎం రేవంత్ కబ్జాల తలనొప్పి కోర్టుకెళ్ళింది. హైడ్రా తిరుగుబాటుకు లొంగేది కాదు. ఐజీ ఏవి రంగనాథ్ ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి. హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్ ఆగమవుతుంది. ఓవర్ నైట్ హైదరాబాద్ను మార్చలేకపోవచ్చు, కానీ ఒక నిమిషం భూకంపం వస్తే పరిస్థితి ఏంది? చెరువులు మునిగితే చార్మినార్ మునిగినట్లే. తలతోకలేని ప్రశ్నలకు హైడ్రా జవాబుదారా? కూల్చడం ఒకటే ప్రధానం కాదు, రక్షణ కూడా ప్రధానమే. హైడ్రా కూల్చివేతలో క్లారిటీ ఉంది, కబ్జా భూపాత్రలో క్లారిటీ ఉందా? కబ్జాదారులను కాపాడడానికి కపట ప్రేమ చూపుతున్న ప్రతిపక్షాలు. చెరువుల భూముల్లో అమ్మినలను జైలుకు పంపాలని డాక్టర్ బరిగల శివ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాడివేడిగా సాగుతున్న హైడ్రాపై చర్చలో భాగంగా విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రశంసల పట్ల పలు అపోహలు తలెత్తుతున్నాయి. హైడ్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విషయ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సామాన్య ప్రజలు రెచ్చగొడితే హైడ్రా ఆగుద్దా అంటూ చురగలు చేశారు. చెరువులో నింపబడిన బరువైన భవనాలు వల్లే భూకంపాలు సంభవించే ఆస్కారాలున్నాయన్నారు. కబ్జాదారులకు అండగా నిలుస్తున్న ఉన్నత సంస్థలు పునరుద్ధరించాలని సూచించారు. కబ్జాలను కాపాడడానికి ప్రతిపక్షాలు కపట ప్రేమ చూపించిన నేపథ్యం ఉంది. ఎవరైతే కబ్జాలు చేసిలో, ఎవరైతే కబ్జాల వెనుక ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిలో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అది చెరువు అని తెలిసినప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చి బౌలంతో నిర్మించుకున్నటువంటి నేపథ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, ఉద్యోగించాలి, డిస్మిస్ చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తేనే ఇవాళ న్యాయం జరుగుతుంది తప్ప సామాన్యుల జోలికి పోయి ఇవాళ ఇబ్బంది పడేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి.